SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హౌస్ వైఫ్ ఓకే, కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది. అద్భుతమైన క్యారెక్టర్ ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గా ఉందండి. మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తీసి చూసుకుంటారా? ఇప్పుడు చెప్పారు కదా చేస్తాను. ఈసారి ఫోటో తీసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకొని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా 2 వస్తుంది అనుకుంటారు మీరు. వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్ లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురం కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు. ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ ఆర్టిస్టులు ఎవ్వరు లేదు, బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం? మా డాడీ వద్దన్నారు, మమ్మీ సపోర్ట్ చేశారు, మా అక్కగారు కూడా సపోర్ట్ చేశారు. అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే ఎలా ఉంటుంది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది. ఆ తర్వాత వెళ్ళాము, చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు న్యాయంగా ఏ పని చేసినా, న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది. కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి, అది వాళ్ళ చాయిస్, అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ కొంతమంది కావాలని చేయరు, కొంతమంది చెయ్యాలి అని కూడా చేయరు. అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు, ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా, నువ్వు సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు. సూపర్, మంచి డాడీ. సో వెళ్ళే వరకు వద్దన్నారు, కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది. సో ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా 8:30 వస్తుందంటే 8 o'clock నుంచే టీవీ ఆన్ ఉంటుంది. ఇంకా బాగా చేయాలమ్మా, ఈ పాత్ర ఇలా కదా, వేరే సీరియల్స్ కూడా చూసేవారు, ఇది ఇంకా కదమ్మా, దీనికి ఇంకా ఇంప్రూవ్ చెయ్యి, వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అని చెప్పారు. అంతే. స్కూల్లో మీరు హైపర్ కిడ్? ఐ మీన్ యాక్టివ్? హైపర్, స్టడీ తప్ప అన్ని హైపర్. స్టడీ చదువు యావరేజ్ గా ఒక 50-55% ఉంటుంది. ఓకే. 10th అవ్వగానే వచ్చేసారు మీరు. అవును. సో సీరియల్స్లో సినిమాలో ఫస్ట్ సినిమాలో బిజీ అయిపోయారు, సీరియల్స్లో బిజీ అయిపోయారు. సో అట్లాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ చదవాలని కాదు, ఆ ఫ్రెండ్స్తోని ఇది మిస్ అవుతున్నాను? నా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా చాలా తక్కువ అండి, అమ్మాయిలు అండ్ అందరితో మాట్లాడేదాన్ని, అందరితో మింగిల్ అయ్యేదాన్ని. కానీ మన హార్ట్కి నచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కలో ఇద్దరు ఉంటారు, అలాంటిది ఒక ఇద్దరే ఉంటారు స్కూల్లో. సో ఇప్పుడు కూడా నేను ఆ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడి టైం వేస్ట్ చేసి పర్సనల్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా కాదు. ఈవెన్ స్కూల్ టైం కానివ్వండి, కాలేజ్ గురించి నేను ఆలోచించే టైమే నాకు దొరకలేదు అనుకోండి. సో దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. స్కూల్ టైంలో కూడా ఏంటి వస్తున్నావా అంతవరకే, అంతే. మిగతాది ఏంటి అంటే స్టడీ వైజ్లో వాళ్ళు హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేయడం, అలా మిగతా యాక్టివిటీస్, యాన్యువల్ డేస్ అలా చాలా. అసలు డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, ప్రతి స్పోర్ట్స్ లో ఛాంపియన్షిప్ నాకే, గర్ల్స్ లో. రంగోలీ అలాంటి అలాంటివి దాంట్లో నేను చాలా హైపర్ అని చెప్పి చదువు పక్కకు పెట్టి మిగతా ఎట్లా ముందుకెళ్ళి అంటే మనం బతకడం చదువు. ఇప్పుడు ఎంఎస్ఎల్ బిఎస్ఎల్ చేశారండి, ఏం చేస్తారు? ఇప్పుడు నాకున్న దానికి ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించానే తప్ప ఇది అయిపోయింది దానికి రిపీట్ చేయండి. సో అది మీకు రిగ్రెట్ ఏం లేదు, నేను ఎడ్యుకేషన్ మిస్ అయ్యాను ఇట్లా లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా? అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు డాక్టర్ కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్, దానికి ఉన్న వాల్యూ దానికేనండి. ఆ స్టడీ అంత కష్టపడితే తప్ప వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు కదా. సో అనిపిస్తుంది, అబ్బా చదువుకుంటే బాగుండేది కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ మై ప్రొఫెషనల్. అంటే చదువు ఒక్కటే కాదు, ఏ ప్రొఫెషనల్లో అయినా మనం టాప్ ఉండి మనం సంపాదించుకొని ఒక్కళ్ళకి అడగకుండా ఉంటే చాలు అని మళ్ళీ నేనే అనుకొని ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. సో మీరు 10th వరకే చదివారు, ఇప్పుడు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మీకు ఒక బాబు, సో ఇప్పుడు ఆయన కూడా 10th తర్వాత ఏదో ఇంట్రెస్ట్ ఉందని బయటకు వెళ్ళిపోతాను. టార్చర్ చూపిస్తున్నాడు మా వాడికి, క్రికెట్ ఇంట్రెస్ట్ అండి. సో నేను అంటాను నాని, క్రికెట్లో ఇప్పుడు ఎలా ఉంటే చాలా కాంపిటీషన్ ఉందండి.
ఎందుకంటే లక్షల మంది పిల్లలు కోచింగ్స్కి వెళ్తున్నారు, బట్ నేషనల్ వరకు వెళ్ళడానికి చాలా అడ్డంకులు వస్తాయి. వాళ్ళ లక్, ఒక్క పాయింట్ లక్ ఉండాలి. 99.9% మనం ఎంత కష్టపడినా ఒక్క పాయింట్ మాత్రం లక్ ఉండాలి. నేను అంటాను నాన్న, స్టడీ 2 ఆప్షన్స్ ఉండాలి దేంట్లో అయినా. ఇప్పుడు నేను స్టడీ కూడా ఆప్షన్ పెట్టుంటే ఐఎమ్ ఏదో ఒక చేసేదాన్నేమో, బట్ నేను స్టడీ ఆప్షన్ పెట్టలేదు. ఒక ఈ ప్రొఫెషనల్లోనే నేను ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు జనరేషన్ 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఏది మనకి బాగుంది, ఏట్లో మనకి చాలా, ఇప్పుడు డబ్బు అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి. డబ్బు లేనిది లైఫ్ లేదంటారు. సో నేనంటాను, డబ్బు సంపాదించుకోవాలి, మనకు పేరు కావాలి, నీ టాలెంట్ కూడా ప్రూఫ్ అవ్వాలి. సో 2 ఆప్షన్స్ తీసుకున్నాను. ఆయన ఇప్పుడు బాబు వచ్చి 6th స్టాండర్డ్. సో ఇప్పుడు ఐటీ అనేది చాలా అయిపోయింది. సో నేను అదొక ఆప్షన్ పెట్టుకున్నాను. క్రికెట్ కోచింగ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. టాలెంట్ ఉన్న చోట మనం కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ట్రిక్స్ మాత్రం కావాలి. అది ఆఫ్టర్ 10th కూడా వెళ్ళొచ్చు నాన్న. 10th వరకు బాగా చదువుకో, ఎందుకంటే బేసిక్స్ అన్నీ స్కూల్స్లోనే స్టార్ట్ అవుతాయి. కాలేజ్లో ఏం నేర్పియారు, చదవాలి, రాయాలి, ఒక ర్యాంక్ కొట్టాలి. మీకు తెలుసు మీరు కాలేజ్ చదవలేదు, కాలేజ్లో ఎన్ని జరుగుతాయి అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇప్పుడు 90% 95% వచ్చింది, ర్యాంక్, స్కాలర్షిప్స్ కావాలండి. ఇప్పుడు ఆ టైంలో మనకి ఒక స్కూల్కి ఒక 1000 రూపీస్ కూడా అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు లాక్స్ పెడుతున్నారు. LKGకే 1 lakh అవుతుంది ఇప్పుడు. సో అలాంటిది మనకు స్కాలర్షిప్స్ కావాలని పిల్లల్లో ఆ తపన ఉంది. ఏదో సాధించాలి, యూఎస్కి వెళ్తే మనం ప్యాకేజ్లో ఇంత సంపాదించవచ్చు. అది తప్పు కాదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన పిల్లలని కాదు, మన పేరెంట్స్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు. కానీ మనమేం ఆలోచిస్తాము, ఒకళ్ళకి అడగకుండా, ఒకళ్ళకి చేయి చాపకుండా, హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది ఎందుకు అడగాలండి? మన డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని అడగొద్దు అని నేను అంటాను. సో ఇప్పుడు జనరేషన్ దానికి నేను నిజంగా చెప్తాను, అలానే ఉండాలి. ఇండివిజువాలిటీ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి. బ్రదరా, సిస్టరా, అన్న, అది రిలేషన్స్ ఉంటారు, కానీ డబ్బు వరకు వస్తే ఎవరు ఉండరు. ఇది నాకనే కాదు, వరల్డ్ పీపుల్, హ్యూమన్ బీయింగ్ కి ఇది ఎగ్జాంపుల్ అండి. డబ్బు అనేసరికి ఈవెన్ అరే 10,000 అంటే అరే 2,000 ఇస్తాను రా అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది అన్న కానివ్వండి, ఎవరైనా, ఏ రిలేషన్ కానివ్వండి, ఏ ఫ్రెండ్ అయినా కానీ, ఎవడో ఒకడు ఉంటాడండి, 1,00,000కి ఒకడు ఉంటాడు. ఆ 1,00,000లో ఒకడు దొరకాలంటే మన అదృష్టం ఉండాలి. మీకు ఏదో ఎక్స్పీరియన్స్ కాదు అంటే, నా ముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చుట్టుపక్కల జరిగింది, అలానే నాతో అవ్వాలి అని ఆ ఛాన్స్ ఇవ్వను. సో అందుకే నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేశాను ఎంతో అంతేగాని నాకు ఈ హెల్ప్ కావాలని నేను ఇప్పటి వరకు ఎవరికి అడగలేదు. మా హస్బెండ్కి ఏదున్నా మా ఆయనకే అడుగుతాను, కానీ మా అక్కకో మా అన్నకో ఇప్పటి వరకు అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరిని అడగరు. ఫ్రెండ్స్ వదిలేద్దాం, అసలు ఫ్రెండ్స్ లేరు అన్నారు, సో ఫ్యామిలీ ఎవరికి అడగలేదు. వాళ్ళకి ఏదైనా మన యాక్టివిటీతో హెల్ప్ ఏమైనా అవసరం ఉంది అంటే హెల్ప్ అడిగానే తప్ప డబ్బు విషయంలో అయితే ఇప్పుడు అడగలేదు. సూపర్. సో మీ అబ్బాయిని ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయరు, ఫలానా చెయ్యని, గైడెన్స్ అయితే ఇస్తారు, ఇది మంచిది చెడ్డని చెప్తారు తప్ప పట్టుకుని చేపించారు. సూపర్. సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది? ఆయన యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక యాడ్ షూట్ చేశారు. ఇది ఎప్పుడు 2003లో జరిగింది. ఓకే, 2003 మా ఇంట్రడ్యూస్ ఏప్రిల్లో. ఆ ప్రాజెక్ట్లో నేను యాజ్ ఎ మోడల్గా చేశాను. అలా ఒక 5 to 6 months ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం, ఫోన్లో చాట్ చేయడం. అప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ అనమాట. అలా మెసేజ్లు చేసాము. అలా 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 నాకే అనిపించింది నా లైఫ్ పార్ట్నర్ ఈయననే అనిపించింది. అంటే క్వాలిటీస్ మీరు అనుకున్న క్వాలిటీస్? చాలా సైలెంట్ అండి మీలాగే. నేనేం సైలెంట్ కాదు, ఓకే ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడతాను. ఆయన క్వైట్, నిజం చెప్పాలంటే చాలా సైలెంట్. ఆయన పనేంటో, ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు, లేదంటే లేదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫన్గా, అది కూడా ఎవరి మీద కాదు నా మీదే సెటిల్ వేస్తారు, నన్ను కోపం ఫన్గా చేయడానికి. అలా నాకు చూడంగానే అనిపించింది, ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. మీరే చేశారా? ఏమన్నారు ఆయన? ఏమనలేదు, ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను. అంటే మీకు పరిచయం ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు? 5 monthsకి. 5 monthsలోనే? 5 monthsలోనే ఆయన ఏంటని తెలిసిపోయింది. ఓకే. కానీ ఆ 5 months మాకు 7.5 years రిలేషన్. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను 2009లో. ప్రపోజ్ చేశాక 7.5 years రిలేషన్.
మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు. ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తారా? లేదు, మా ఫ్యామిలీకి తెలుసు, బట్ ఒప్పుకోలేదు అప్పుడు. ఓకే. ఇక నేను పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. లేదు, నా గురించి ఆయన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు, ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గిట్టుడు అన్నీ ఉంటాయిగా, అన్నీ జరిగాయి. సినిమాటిక్ మొత్తం అన్నీ జరిగాయి. ఇక నీ ఇష్టం, నీ తలరాత అనేసి వదిలేశారు. గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ ఒక 7 o'clockకి చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్నా, పలానా సాయిబాబా టెంపుల్ ఖైరతాబాద్లో జరిగింది. కానీ మా అత్తగారి ఫ్యామిలీ అంతా ఓకే, మా మధ్య వాళ్ళు ఇద్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు. ఈయన పెద్ద సింపుల్గా చేసేసుకున్నారు. సింపుల్గా చేసాము. సో పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగే మా అక్కగారు కాల్ చేశారు. నిన్న ఇదేదో నిన్న చేస్తే అందరు కలిసి ఉండి చేసుకోవచ్చు పెళ్ళి అనేసి. ఆ తర్వాత ఇక నార్మల్ అయిపోయింది ఇంకా లైఫ్.